హైదరాబాద్ ఎల్బీనగర్లో దారుణ హత్య జరిగింది. శివగంగా కాలనీలో ఓ వ్యక్తిని విచక్షణరహితంగా చంపారు దుండగులు. భరత్ నగర్కి చెందిన బొడ్డు మహేష్ అనే వ్యక్తిని మొదట కారుతో ఢీకొట్టి గొడ్డలతో వేటాడి విచక్షణరహితంగా నరికి చంపారు దుండగులు. కొన్ని రోజుల క్రితం చైతన్యపూర్లోని ఓ క్లినిక్లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన కేసులో మృతుడు మహేష్ జైలుకి వెళ్లి వచ్చాడు. అయితే పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. రైట్, ఇక హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగా కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు కొంతమంది దుండగులు. భరతనగర్ కు చెందినటువంటి బొడ్డు మహేష్ అనేటువంటి వ్యక్తిని అర్ధరాత్రి వేళ గొడ్డలతో వేటాడి మరీ హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. అయితే గత కొన్ని రోజుల క్రితం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ క్లినిక్ లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసి జైలుకు వెళ్లి మరలా ఇంటిపై వచ్చాడు బొడ్డు మహేష్. ఇక ఈ క్రమంలోనే ఈ కక్షల మొత్తాన్ని కూడా గుర్తు పెట్టుకునే వారు ఎవరైతే హత్య బొడ్డు మహేష్ చేతిలో హత్యకు గురైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తులే దీనిను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు కూడా భావిస్తూ ఉన్నారు. అయితే మొదట అతన్ని కారుతో గుద్ది ఆ తర్వాత గొడ్డళ్లు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. ప్రస్తుతం ఆ మృతుడి యొక్క మృతికి సంబంధించి గతంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. కాగా ఇప్పుడు హత్యకు గురవడానికి సంబంధించి ఒకవైపు కుటుంబం విషాదంలో ఉండగా పోలీసులు అసలు ఎవరు ఈ బొడ్డు మహేష్ ని హత్య చేశారు అనే దానికి సంబంధించి కూడా ఆరా తీసి ప్రస్తుతం పలు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అనేది. రైట్ రత్న, థ్యాంక్ యూ.